నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కామాఖ్య అమ్మవారికి సంబంధించి ఒక మంచి ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఏడాది ఒక 3 రోజుల పాటు ఆలయం మూసివేసి మరీ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఘనంగా. అయితే ఒక స్త్రీమూర్తికి జరుగుతున్న ఈ విధానం అంతా కూడా స్వయాన అమ్మవారికి అక్కడ జరగటము, అదంతా కూడా పెద్ద ఉత్సవంగా జరుపుకోవటము, ఈ అంబుబాచి మేళ ఉత్సవము అనేది చాలా ఘనంగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండగ. మరి ఈసారి మనకు జూన్లో జరగబోతోంది ఆ పండగ. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాము. అమ్మవారి ఆలయానికి సంబంధించి కూడా ఎన్నెన్నో విశేషాలు, ఎన్నెన్నో అద్భుతాలు, అవన్నీ కూడా మీ మాటల్లో. తప్పనిసరిగానా. కామాఖ్య, కామ్యము అంటే చాలా మంది కామం అనేటువంటి పదం చాలా నానుడి పదం, కానీ కామ్యము అంటే కోరిక, అక్షి అంటే కన్ను, కోరికలు తీర్చేటువంటి నేత్రములు కలిగినటువంటి శక్తి అని చెప్పి అర్థం కామాఖ్య. దాన్ని చాలా మంది కూడా కామాఖ్యగానే ఎంతసేపటికి ఏదో క్షుద్ర ప్రయోగాలు, తాంత్రిక విధానాలు, వాటి జోలికి అంటే అవే ఎంతసేపటికి స్ఫురిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి శక్తికి ఇస్తున్నటువంటి ఏదైతే నివేదన ఉంటుందో అది సాక్షాత్ ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా ఇక్కడ దాన్ని ఆపలేదు. అందుకనే గవర్నమెంట్ రూల్ ప్రకారం జంతు బలులు నిషేధం, కానీ అక్కడ జంతు బలులే నైవేద్యం. విశేషమైనటువంటి దేవాలయం నాన్న. అసలు తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎంత అంటే అక్కడ కాసేపు అంటే గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ ఆలయం చుట్టూ ప్రాకారంలో కూర్చొని మనం జపం చేసుకునే సమయంలో కావచ్చు, నిజంగా ఏదో తెలియనటువంటి శక్తి ఆవహిస్తుంది మనల్ని. అంత గొప్ప దేవాలయం. మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో చాలా విశేషమైనటువంటి దేవాలయం. దక్షుడు అమ్మవారిని యాగానికి పిలవకపోతే శివుడిని పరమేశ్వరుడిని అమ్మవారు పుట్టింటి వాళ్ళు చేస్తున్నారని చెప్పి వెళ్తుంది. తప్పనిసరిగా వెళ్ళాలని ఆయన ఎంత వారించినా వద్దు, అవమానపడతావు, వెళ్ళొద్దని చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోతుంది. అక్కడ చేసినటువంటి తండ్రి చేసినటువంటి అవమానానికి అగ్నిగుండంలో దూకేస్తుంది. అగ్నిగుండంలో దూకిన తర్వాత ఈశ్వరుడు ఆ అవమానపూరితమైనటువంటి అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకొని శివతాండవం చేస్తుంటే ముల్లోకాలు కూడా దద్దరిల్లిపోతాయి ఆ శివతాండవానికి, రుద్రతాండవానికి. ఆ రుద్రతాండవం చేస్తున్నప్పుడే ఈశ్వరుడు వీరభద్రుడిని సృష్టించాడు. ఒక జటాయుని, ఈ జటని తీసి కింద పడేసి దాంట్లోంచి వచ్చినటువంటి వాడే వీరభద్రుడు. అమ్మవారిని ఎక్కడైతే దహనమైందో ఆ సమయంలో రుద్రతాండవం చేస్తున్న సమయంలో అక్కడ ఉండేటువంటి దక్ష సైన్యం మొత్తాన్ని కూడా వినాశనం చేయడం కోసం వీరభద్రుని సృష్టించాడు ఆ సమయంలో ఆయన. ఇక మన విష్ణుమూర్తి కూడా ఆ రుద్రతాండవం చూడలేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి, తరడలిపోతున్నాయి అని చెప్పి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారి శరీరాన్ని 18 ముక్కలుగా విభజించి 18 చోట్ల పడేట్టుగా చేసింది. అదే అష్టాదశ శక్తి పీఠాలు. వాటిల్లో మనం అమ్మని అమ్మలాగా చూస్తే బాగుంటుంది నాన్న. ఎవరైనా ప్రతి ఒక్కరిలో అమ్మని చూస్తే ఇంకా బాగుంటుంది. అసలు ప్రపంచంలో వినాశనం అనేటువంటిది లేదు, అంతా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో అమ్మని, కూతుర్ని, చెల్లెల్ని చూడగలిగితే ప్రపంచంలో అంత మించి ఇంక వేరే మంచి అనేది ఎక్కడ లేదనే చెప్పు. ఇంకా సత్యయుగమే, సాక్షాత్ సత్యయుగమే. శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి యుగంలో అయినా రావణాసురుడు వచ్చి సీతను తీసుకెళ్ళాడేమో, కానీ ఇప్పుడు అట్లాంటి రావణాసురులు ప్రతి ఇంటా ఉన్నారు, ప్రతి వీధిలో ఉన్నారు. అలాంటివి కాకుండా నిజంగా అమ్మవారిని అమ్మలాగా చూస్తే ఎంత కరుణమయ్య అంటే నాన్న, మనం అక్కడ విగ్రహ రూపాలు ఎక్కడ ఉండవు నాన్న. విగ్రహాలు అమ్మవారి దేవాలయంలో ఎక్కడ విగ్రహ రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వదు మనకి. అక్కడ యోని భాగం పడ్డప్పుడు ఇప్పుడు మనం వాటర్ పోస్తాం నాన్న. వాటర్ పోసినప్పుడు ఏమవుతాయి, ఇట్లా చిందుతాయి కదా, పక్క నుంచి డ్రాప్స్ వస్తుంటాయి కదా. ఇలానే 10 భాగాలు అయ్యి దశమహావిద్యలు అయిపోయినాయి చుట్టూ. దశమహావిద్య అవతారాలు ఏవైతే ఉన్నాయో ఏకైక దేవాలయం ప్రపంచంలో, దశమహావిద్యా సహిత కామాక్ష దేవి అమ్మవారు ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే శక్తిపీఠం అది ఒక్కటి తప్పితే ఇంకోటి లేదు. దశమహావిద్యలు ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఓన్లీ కామాక్ష అని వెళ్ళిపోతుంటారు. అక్కడ బగలాముఖి అమ్మవారు ఉంటుంది, త్రిపుర భైరవి ఉంటుంది,
ధూమావతి ఉంటుంది, చిన్నమస్త అమ్మవారి దేవాలయం ఉంటుంది, తర్వాత తారా దేవాలయం ఉంటుంది, భువనేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఓకే. అసలు గర్భాలయంలోనే కమలాత్మిక రాజశ్యామల ఇద్దరు ఉంటారు, కామాక్షి అమ్మవారితో పాటు గర్భాలయంలోనే ఓకే ఇద్దరు ఉంటారు. అన్ని యోని రూపాలు. ఇప్పుడు ఈ అమ్మవారికి ఈ దశమహావిద్యల అమ్మవార్లకి సంబంధం ఏంటి గురుగారు? అసలు శక్తిలోంచి పుట్టినటువంటివే కదా, అమ్మవారి శక్తి నుంచి పుట్టినటువంటివి. ఈ దశమహావిద్య రూపాలు కూడా యోని రూపాలు. అన్నిట్లోంచి నిరంతరం ధారగా నీళ్లు వస్తూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చూడటానికి నానా నీళ్లు ఉంటాయి, ఇవే మనం ముట్టుకోవాలా అనుకుంటాం. ఇట్లా చేతికి తీస్తే తేటగా ఉంటాయి నాన్న, తాగితే తీయగా ఉంటాయి. ఓకే ఓకే. అన్ని చోట్ల వాటిల్లో నిజంగా అంటే నాకు కొన్ని చోట్ల నేను కనెక్ట్ అయ్యాను. దశమహావిద్యల్లో కూడా బగళాముఖి ఒకటి. అక్కడికి పోతే మొత్తం వాతావరణం మొత్తం అంటే బగళాముఖి అంటే అమ్మవారికి పసుపు వర్ణం, మొత్తం పచ్చటి జెండాలు ఉంటాయి, పసుపచ్చ జెండాలు ఉంటాయి అమ్మవారికి. అవే క్లాతులు అమ్ముతుంటారు అక్కడ. ఆ దేవాలయం చూడగానే ఒక తెలియనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. మనం ఏదో శత్రువులు మనకు ఎవరు లేరు, అమ్మవారు మనతో ఉందన్న ఒక నమ్మకం కలుగుతుంది. అలాగే తారాదేవి ఆలయంలో కూడా ఇక్కడ అంబాబాచి మేళ సమయమే కాదు, విడి రోజుల్లో కూడా ఈ దేవాలయాల్లో డైరెక్ట్ గర్భాలయాల్లో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. ఒక కామాక్ష గర్భాలయంలో ఉంటే రష్ ఎక్కువ ఉంటుంది, కానీ మిగిలిన తారా, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, భువనేశ్వరి ఇట్లాంటి దేవాలయాలు అన్ని దేవాలయాల్లో కూర్చొని అమెరికన్స్ ఫారినర్స్ కూడా వస్తారు ఈ ఆలయంకి, కూర్చొని అక్కడ జపం చేసుకుంటుంటారు. వాళ్ళు తపస్సు చూస్తే మనకి సిగ్గేస్తుంటుంది నిజంగానే. అంత ఏకాగ్రతగా అంతసేపు ఎలా కూర్చుంటారు. ఇప్పుడు మనం కూర్చున్న తర్వాత ఒక అరగంట తర్వాత ఈ లోకానికి మనకి బంధం తెగిపోవచ్చేమో, అంతసేపు ప్రయత్నం చేస్తే. వాళ్ళు కూర్చోవడమే వెంటనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు, కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు నమ్మటమే గగనం, అట్లాంటిది నమ్మటము. కూర్చొని జపమాల కనపడకుండా ఒక సంచి కుట్టించుకొని దాంట్లో జపమాల పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని విభూతి కుంకుమ పెట్టుకొని ఎంత బాగుంటారని అంత బాగుంటారు. వాళ్ళు కూర్చుంటే ఋషీశ్వరులు ఇట్లా ఉంటారా అనిపిస్తుంది. ఆడవాళ్ళు కూడా కూర్చొని చేసుకుంటుంటారు నాన్న గుళ్ళల్లో, గర్భాలయాల్లో. వాటిలో చిన్నమస్త ఆలయం ఒకటి, అక్కడ కూడా విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. విడివిడిగానే ఉన్నాయి ఈ ఆలయాలన్నీ కూడా. అమ్మవారి గుడి చుట్టూనే చిన్నమస్త ఉంటుంది, తారాదేవి ఆలయం ఉంటుంది, ధూమావతి అమ్మవారు ఉంటుంది, కమలాత్మిక లోపలే ఉంటుంది, రాజశ్యామల లోపలే ఉంటుంది. తర్వాత భువనేశ్వరి అమ్మవారు కొంచెం దేవాలయం కొంచెం దూరం ఉంటుంది, బగళాముఖి కొంచెం దూరం ఉంటుంది. ఇట్లా మిగిలిన దేవాలయాలు మాత్రం మొత్తం అమ్మవారి చుట్టూనే ఉంటాయి, అక్కడక్కడే ఉంటాయి మొత్తం దేవాలయాలు మొత్తం. కొంచెం దూరం అంటే ఎంత నాన్న, మన హైదరాబాద్ దీంట్లో డిస్టెన్స్ లో చూసుకుంటే పక్కనే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అని చూద్దాం మనం అయితే. మన హైదరాబాద్ దీని ప్రకారం అయితే దూరాలు కొలుచుకుంటే అంత శక్తివంతమైన దేవాలయం నాన్న. అక్కడ నిత్యం బలులు ఇస్తూనే ఉంటారు. ఇప్పటికీ జరుగుతున్నాయా గురుగారు? నిత్యం దున్నపోతు మహిషి బలి ఇస్తారు. ఎవరన్నా మొక్కొని లేదంటే ఎవరన్నా హోమం కోసం చేయించుకొని ఇచ్చేవాడు కొంతమంది ఉంటారు. ఉన్నా లేకపోయినా దేవస్థానం తరఫు నుంచి ఒక మహిషిని బలిస్తారు పొద్దున్నే, ప్రతిరోజు పొద్దునే. అలానే మేకపోతులు, గోట్స్, చేపలు కూడా పంచబలిలో చేపలు, చెరుకు ముక్కలు, చెరుకు ఇది ఉంటుంది కదా మనకి, చెరుగ్గడ కూడా ఒక బలి. అలాగే డక్స్, బాతులు ఇస్తారు. వాటితో పాటు పావురాళ్ళు ఇస్తారు. మరలా గుమ్మడికాయ ఒకటి ఇస్తారు. ఇవన్నీ కూడా బలుల్లో ఇవి. అక్కడ తెలియనటువంటివి చాలా ఉన్నాయి. అక్కడ కుమారి పూజ అని ఒకటి ఉంటుంది, ఇది చాలా మందికి తెలియదు అసలు. కుమారి పూజ అని ఒక పూజ ఉంటుంది, చిన్న పిల్లని కూర్చోబెట్టి పూజ చేస్తారు అమ్మవారి రూపంలో. ఇది ఎందుకు చేస్తారు గురుగారు అసలు? ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, దశమహావిద్యలన్నీ కూడాను మనకు ఉండేటువంటి ఒక కామ్యాన్ని, ఒక కోరికను తీర్చేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా. ఒకళ్ళు శత్రు నివారణ, ఒకళ్ళు నరఘోష రోగ నివారణ, ఒకళ్ళు కార్యసిద్ధి, ఒకళ్ళు వశీకరణ, అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏదైనా వస్తే వాళ్ళిద్దరిని కలపడం కోసం. అలాగే వ్యాపారం కోసం ఒక దేవత, లక్ష్మీ దేవత, కమలాత్మిక అంటే లక్ష్మీదేవి. అట్లా ఒక్కొక్క కామ్యానికి ఒక్కో రకమైనటువంటి శక్తులు. భూత ప్రేత పిశాచ బాధలు ఇట్లాంటివి దృష్టి దోషాలు పోవడం కోసం ధూమావతి, రాజశ్యామల అంటే మన ఉన్నత ఉద్యోగం రావడం కోసం. ఇట్లాగా ఒక్కో దేవాలయం ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం చెప్పిన హోమాలు కాదు, వాళ్ళు ఏ హోమాలు మనకి కరెక్టో అవి చేస్తారు. మన జాతకం ప్రకారం ఏ హోమాలు చేయాలో వాళ్ళు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించుకోవడం కాదు. ఈ గ్రహం బాలేదు, నవగ్రహాలు 9, నవగ్రహాలకు ఒక్కొక్క దేవత ఒక్కొక్క అధిపతి. ఈ గ్రహం బాలేదు కాబట్టి ఈ దేవత హోమం చేస్తాం.
ఓకే. ఈ బలులు ఇస్తారు, పంచబలులు ఇస్తారు, ఈ బలులు ఇస్తారు, కన్యా పూజ చేస్తారు, తర్వాత కుమారి పూజ చేస్తారు. ఇప్పుడు ఆ బాలిక అక్కడ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారా? కాదు, వాళ్ళు తీసుకొస్తారు. అక్కడ మనం చెప్తే పండరీలు అంటారు వాళ్ళని, ఆహా. అక్కడ బ్రాహ్మిన్స్ ని, పురోహితుల్ని పండరీస్ అంటారు. ఆ పండరీస్ తీసుకొని వస్తారు. 154 మంది కుటుంబాలు ఉన్నాయి పండరీస్. దాంట్లో కూడా 3 విభాగాలు ఉంటాయి. ఒకళ్ళు అర్చనామూర్తులు, డైరెక్ట్ కేవలం అర్చన మాత్రమే చేస్తారు. కొంతమంది పాఠక్స్, చండీ పాఠం ఉంటుంది కదా, పాఠం చదివేటువంటి వాళ్ళు, చండి పారాయణ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కేవలం హోమం చేసేటువంటి వాళ్ళే కొంతమంది ఉంటారు. ఇట్లా 3 విభాగాలు ఉంటాయి. ఈ 154 కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు ఒక్కొక్క రకమైనటువంటి సెక్షన్ ఎంచుకొని వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు మాత్రమే చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరు, ఎవరిని రానివ్వరు. కాకపోతే అదృష్టవశాత్తు పోయినసారి నేను వెళ్ళినప్పుడు నేను కూడా నా సొంతంగా నేను హోమం చేసుకున్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నాకు అక్కడ పైన హోమగుండం ఏర్పాటు చేసి సామాగ్రి ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టారు. నేను వెళ్ళేసరికి చక్కగా గోత్రనామాలతో హోమం చేసుకొని ప్రశాంతంగా వచ్చేసాం అక్కడి నుంచి. నిజంగా అంటే అదృష్టం ఉండాలి మనకి. ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏదో ఒక అమ్మవారి రూపంలోనో అయ్యవారి రూపంలోనో ఎవరో ఒకరిని కనెక్ట్ చేస్తూ ఉంటారు. అవునా? అలానే ఒక ఆయన అక్కడ పరిచయం అయ్యారు. లేదు, మీరు చేసుకోవడానికి నేను అవకాశం కల్పిస్తానని చెప్పి పైన దేవస్థాన హోమాలు ఎక్కడ చేస్తారో అక్కడ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మన పరిసర ప్రాంతాల్లో. అలాగే అందరికీ దొరికే అవకాశం కాదు నిజంగానే. అవును, మీరు నమ్ముతారో నమ్మరో, నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఆయన కనబడ్డారు, గురువుగారు, మన గురువు గారులే. ఆయన అడిగారు నాకు ఏమైనా అవకాశం ఉంటుందా అని. అవకాశం లేదు, వారికి కూడా కలగలేదు అక్కడ. అంటే అది అదృష్టం, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి దయ. ఆవిడ నమ్ముకుని మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మొదటి నుంచి కూడా అమ్మవారు అనుగ్రహించిందని చెప్పుకోవచ్చు. అక్కడ నాన్న సంవత్సరానికి ఒక్కసారి 4 రోజుల పాటు అంబాబాచి మేళ అంటారు, అంబూబాచి మేళ అని చెప్పి పిలుస్తుంటారు. ఈ 4 రోజులు కూడాను ఆడవాళ్ళకి ఏ విధంగా అయితే నెలసరి ఋతుక్రమం జరుగుతుందో ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి ఋతుక్రమం జరుగుతుంటుంది. ఇక్కడ చాలా మంది ఏమి చెప్తారు, ఇది చాలా రాంగ్గా చెప్తుంటారు. చాలా మంది తెలియనటువంటి వాళ్ళు విషయం పూర్తిగా ఒకసారి వెళ్తే దాని గురించి మనం దాని అంతా తెలుసుకొని రావాలి. తెలుసుకోకుండా రావడం వేస్ట్, వెళ్ళడం కూడా అనవసరంగా. అక్కడ అమ్మవారి విగ్రహం నుంచి వచ్చేటువంటి వర్ణం రక్తవర్ణంలో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అక్కడ ఒక గుండం ఉంటుంది పక్కన, గర్భగుడి పక్కనే. అది మామూలు నీళ్లతో ఉంటుంది ఎప్పుడు కూడా గుండం. ఈ ఒక్క 4 రోజుల్లో ఆ గుండం ఆకుపచ్చ వర్ణంగా మారిపోతుంది. 4 రోజులు మాత్రమే. మిగిలిన రోజులు కూడా దానికి ఉండేటువంటి ఈ స్పెషల్ ఏంటి అంటే, ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల లోపల శివపార్వతులు ఇద్దరు ఆ గుండంలో స్నానం చేసి వస్తారు. అందుకని ఆ గుండాన్ని కూడా అంత స్పెషల్. ఈ 4 రోజుల పాటు ఆ వర్ణం మొత్తం మారిపోయి ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోతుంది. అది ఎప్పుడైతే మారుతుంది అని తెలుస్తుందో ముందుగానే సిగ్నల్ వీళ్ళకి అమ్మవారి మేళ రావడానికి. ఈ 4 రోజుల పాటు ఆకుపచ్చగా మారిపోతుంది. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, అమ్మవారి యోని నుంచే తప్పనిసరిగా రక్తవర్ణం అనేది ప్రసవిస్తుందని చెప్తున్నారు. కానీ రక్తవర్ణం అక్కడ కాదు, అసలు ఈ రక్తం అంతా కూడా వెళ్ళి పచ్చగా మారిపోయి గుండంలో కలుస్తుంది. అసలు ఎరుపు రంగు రావటం అనేది లేదు, ఇక్కడ కనపడదు. అక్కడికి వెళ్ళి అక్కడికి పాస్ అయిపోయి ఈ లోపల నుంచి మార్గం ఉంటుందట, అక్కడి నుంచి పాస్ అయిపోయి అక్కడ పచ్చగా ఆకుపచ్చ వర్ణంగా మారిపోతుంది తడిసి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏమో తెలుపు వస్త్రం కప్పి ఉంచుతారు, ప్రతిరోజు రాత్రి వెళ్ళి చూస్తే అది ఎరుపుగా మారిపోతుంది, ఆ వస్త్రాన్ని తీసి అందరికి ఇస్తారు. అసలు ఒక మాట చెప్పనా, తెలుపు వస్త్రం కప్పరు, ఎర్రటి వస్త్రం కప్పుతారు. దేనికంటే మీకు అక్కడ ఇచ్చే ప్రసాదం కూడా ఎర్రటి వస్త్రమే, రక్తవర్ణ వస్త్రమే, కానీ రక్తంతో తడిసినటువంటి వస్త్రం కాదు. ఒక మాట చెప్పాలి అంటే దీన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు జనాలు. ఉన్న విషయాన్ని చెప్పకుండా, అసలు విషయాన్ని చెప్పకుండా ఏదో మనం చూస్తే ఒక దీంట్లో వెళ్ళిపోతుంది అనే విషయంతో. అక్కడ నేను కూలంకషంగా తెలుసుకున్నా, పండిట్ని కూర్చోబెట్టి. వెళ్ళినప్పుడు మనం తెలుసుకోకపోతే ఎదురు వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతాను? మనకు తెలియనప్పుడు ఎదురు వాళ్ళని తీసుకెళ్ళడం కూడా అనవసరం. మొట్టమొదటిసారిగా నాకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళి చేయించుకొని వచ్చాం. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు భాష రాదు, అయినా సరే పక్కన కూర్చోబెట్టుకుంటే ట్రాన్స్లేటర్ని కూర్చోబెట్టుకుంటా నేను. వాడు ఆయన ఏం చెప్తున్నాడు, అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఎలా అవుతుంది, ఏంటి. ఆయన మాకు వస్త్రం ఇచ్చారు, అమ్మవారి వస్త్రం ఇచ్చారు. ఈ అంబాబాచి మేళ సమయంలో వేసినటువంటి వస్త్రమే ఇస్తారు. అప్పుడు చాలా వస్త్రాలు కప్పుతారు నాన్న, చీరలు అవి కూడా కప్పుతారు. ఆ చీరలు కూడా వేలం పాటలు లక్షల్లో పోతుంటాయి. 25 లక్షలు, 50 లక్షలు, హైయెస్ట్ 78 lakhs పోయింది. అమ్మా,
ఒక కాటన్ శారీ 70 అంటే అక్కడ శారీ విలువ కాదు అమ్మవారి పైన శక్తి ఆ, అంతే. ఆ వస్త్రంలోకి శక్తి వచ్చింది. వాళ్ళు మనకు వస్త్రం ఇచ్చినప్పుడు ఏం చెబుతారంటే తాయితులో పెట్టి కట్టుకోమని చెప్తారు. ఇప్పుడు అమ్మవారి ఎరుపు వస్త్రం. ఎరుపు వస్త్రం. అందులోను అక్కడ నీళ్లు ప్రవహిస్తుంది అని చెప్పాను కదా. నీళ్లు తెచ్చుకుంటామా మనం. నీళ్లు తెచ్చుకున్న తర్వాత ఒక అంబాబాచి మేళ జరిగిన దగ్గర నుంచి మరలా అంబాబాచి మేళ జరిగిన వరకు నీళ్లు పాడైపోవు. అవన్నీ ఏర్పాటు కూడా అట్లానే ఉంటాయి. అసలు ఇప్పుడు మనం ఆ నీళ్ళ చేంజ్ చేసుకోవాలి గురుగారు. తాగటం చేయొచ్చు, ఇంట్లో చల్లుకోవచ్చు, చక్కగా స్నానాలకు వాడచ్చు, పిల్లలకి ఏదైనా దృష్టి దోషాలు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడాను అట్లాంటి వాడటం వల్ల మంచి జరుగుతుంది. దాంట్లో అనుమానం కూడా నెగిటివ్ మొత్తం పోతూ ఉంటుంది. ఆ నీళ్లు తీసుకొచ్చి అంబాబాచి మేళ వెళ్ళిపోయింది అనుకోండి, బాటిల్లో ఎప్పుడో తెచ్చుకున్న వాటర్ కూడా మళ్ళీ పాడైపోతుంటాయి. మరి అక్కడి నుంచి తెచ్చిన తర్వాత వాడికి ఆ లక్షణం ఉండకూడదు కదా. కానీ ఆ లక్షణం అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది అంటే, సంవత్సరం దాటిన తర్వాత అవి పాడైపోతున్నాయి అంటే అమ్మవారి శక్తి మనతో పాటు వస్తున్నట్ట లెక్క కాదా? వస్తున్నట్టే. ఆ నీళ్ళని వాడటం ద్వారా మనకి మంచి జరుగుతుందా లేదా? జరుగుతుంది. నీళ్ళు తెచ్చుకున్నానే 2 times వెళ్ళినప్పుడు ఆయన లోపల వాటర్ పట్టిస్తారు, అన్ని చోట్ల కలిపి తీసుకొచ్చి ఒక మగ్గులో పట్టేసి ఆ మగ్గులో నుంచి బాటిల్లో పోసేసి ఇస్తారు ఆయన. మనం అది కూడా చాలా మంది ఏం చేస్తుంటే సగం తాగేసిన వాటర్ పారబోసేసి పట్టుకుంటుంటారు. అట్లా ఎప్పుడు కూడా పట్టుకోవద్దు అని చెప్తారు. అదే అట్లా చేస్తుంటారు పొరపాటు. బాటిల్స్ ఖాళీ లేకపోతే కొత్త బాటిల్ కొనుక్కొని నీళ్లు పారబోసి దాంట్లో పట్టుకోండి. మనం ఎంగిల్ చేసిన దాంట్లో నీళ్లు పట్టొద్దు, అమ్మవారి తీర్థం పట్టొద్దు, అది అందరికి ఇవ్వడానికి ఉపయోగపడేలా ఉండాలి అని చెప్తారు. ఆ నీళ్లు స్నానం చేసినా ఇంట్లో చల్లుకున్నా తప్పనిసరిగా నా ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటుంది. నిజంగా నేను ఒకరికి ఇట్లానే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను, వస్త్రం తీసుకొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయితీలో పెట్టి కట్టుకున్నా బాగుంటుంది. వాళ్ళకి అసలు ఇంట్లో పరిస్థితి బాగాలేదు నాన్న, వాళ్ళకి ఏదో ప్రయోగాలు అవి ఇవి చేశారని ఒక ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చాను. ఈ నీళ్లు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేశారు, ఇంట్లో చల్లుకున్నారు, వస్త్రం కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే నెగిటివ్ ఒక షాడో లాగా బయటకు వెళ్తున్నట్టుగా వీళ్ళ కంటికి కనబడింది. అవునా? ఒక షాడో బయటికి వెళ్ళేటప్పుడు అది కూడా బలవంతంగా ఏడ్చుకుంటూ మూలుగుతుంటారు, ఆయన మూలుగుతుంటారు. అట్లాంటి మూలుగుతూ గడప దాటి బయటికి వెళ్ళిపోయినట్టు కనపడింది ఒక షాడో. ఇంకా ఎంత శక్తివంతమైన అమ్మవారు చూడండి. అక్కడ నిజంగా ఏ హోమం చేసినా విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది నాన్న, దాంట్లో సంశయమే లేదు. అక్కడ కూర్చొని జపం చేసుకున్నంత సమయంలో అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. అమ్మవారు మన మీద మన ఒంట్లో ఆవాహనం అయిపోయిందేమో అన్నంత గొప్ప శక్తిని ఇస్తుంది. అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. అందులో హిమాలయాస్కి దగ్గర, మన ఇండియాకి మొత్తం ట్రిప్ ప్లేస్ అది, అంటే ఎర్జీ. అక్కడ వాతావరణం మార్పు ఉంటుంది, తొందరగా చీకటి పడిపోతుంటుంది, తొందరగా తెల్లవారిపోతూ ఉంటుంది అక్కడ వాతావరణం కూడా. అమ్మవారు కూడా నీల పర్వత వాసిని అంటారు. నీలపర్వతం అనేటువంటి పర్వతం మీద అమ్మవారు స్వయంభూగా ఉంది. ఇలాంటి చోట ఈ ఏవైతే బలు ఉన్నాయో అవి తప్పు అని చెప్పడానికి కూడా ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా ముందుకు రాలేదు. ఆ ఆదిశంకరాచార్య స్వామి వారు అష్టాదశ శక్తి పీఠాలన్నీ తిరిగిన సమయంలో కూడా అక్కడ కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ఆయనే ప్రతిష్ఠ చేసి మరీ వచ్చారు కామాఖ్యలో. కాలభైరవ టెంపుల్ చూడరు చాలా మంది, గమనించండి. వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మొట్టమొదట ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద సింహద్వారం ఉంటుంది నాన్న. ఆ సింహద్వారం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లోనే కాలభైరవ టెంపుల్ ఉంటుంది. అది చూసి తర్వాత అమ్మవారిని ఇచ్చేయండి. ఏదో అమ్మవారిని చూసిన తర్వాత కాలభైరవుడి నమస్కారం చేసుకోండి. క్షేత్రపాలకుడు కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి యజమానికి మర్యాద ఇవ్వకుండా మిగిలిన వాళ్ళందరినీ చూస్తా అంటే కరెక్ట్గా ఉండదుగా. ఆ క్షేత్రాన్ని మొత్తం పరిపాలించేటువంటి వాడు. ఇక్కడ ఇంకో గొప్ప రహస్యం ఏంటంటే, ఆ క్షేత్రం మొత్తం కూడా ఎవరున్నారు అమ్మవారితో పాటు కంటే కుబేర స్థానం అని చెప్తారు. లక్ష్మీ స్థానం అంటే కుబేరుడే, సాక్షాత్ కుబేరుడే. మనం ఇక్కడ కుబేర కుంకుమ అని చెప్పి గ్రీన్ కలర్ లో బొట్లు పెట్టుకుంటున్నాం. అక్కడ నీల వర్ణంలో ఇస్తారు, బ్లూ కలర్ బొట్టు ఇస్తారు. మరి కుబేర కుంకుమ గ్రీన్ కలర్ అంటారుగా. అక్కడ వాళ్ళు వాడేది వాళ్ళ సంప్రదాయం ప్రకారం నీలి రంగు వర్ణంలో ఉండేటువంటి కుంకుమతో స్వామివారికి పొద్దున పూజ చేస్తారు. ఆ దేవాలయంలోకి ఇంకొకరికి ఎవరికి ప్రవేశం ఉండదు, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో రైట్ సైడ్ ఉంటుంది. ఈ సంగతి కూడా ఎవరు చూడరు, తెలియదు. ఏదో కూర్చుంటారు, నమస్కారం చేసుకున్నామా, వచ్చామా, బలి చేసామా, హోమం చేసామా, వచ్చామా అనుకుంటారు. కానీ కుబేర స్థానం, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి లక్ష్మీదేవికి ఎక్కడ కొదవ ఉండదు. నాకు తెలిసిన ఒక అమ్మాయికి వివాహం 2 వివాహాలైనా కూడా అది కరెక్ట్గా లేకపోతే ఉండకపోతే అక్కడ తీసుకుని వెళ్ళి హోమం చేయించుకొని వచ్చాం. 3వ వివాహం మొట్టమొదటి అబ్బాయి వివాహం అబ్బాయిని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయికి 3వ వివాహం, అబ్బాయికి మాత్రం మొదటి వివాహం. ఎవరు చేసుకుంటారు అట్లా?
చేసుకొని అమెరికా తీసుకెళ్లి హాయి సెటిల్ అయిపోయారు ప్రశాంత్. బాగుంది. అంటే ఇంకా అర్థమైపోతుంది అమ్మవారి ఎంత శక్తి శక్తి అనేది ఇక్కడ. అర్థమైపోతుంది కదా మనకి. ఉమ్, అక్కడ కుబేర స్థానం లక్ష్మీదేవికి అక్కడ జపం చేసుకున్న వాళ్ళకైనా దర్శనం చేసుకున్న వాళ్ళకైనా ఆ కుబేర కుంకుమ ధరించిన వాళ్ళకైనా ఉమ్, లక్ష్మీదేవికి ఎక్కడ కొదవలేదని చెప్పవచ్చు. ఉమ్. అంత లక్ష్మీ స్వరూపం, లక్ష్మీ స్థానంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఒక అపోహ ఇంకా ఆలయం గురించి అంటే అంతా అది తాంత్రిక విధానం కాబట్టి అసలు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అంటే ఇట్లా ఎవరన్నా ఉపాసన చేసేవారు అమ్మవారికి సంబంధించి దీక్షల్లో ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి, సామాన్యులంతా పరిగెత్తుకొని వెళ్ళకూడదు, చాలా ఎఫెక్ట్ అంటే నెగిటివ్గా వస్తుంది అని చెప్పి ఒకటి ఇది. చెప్తానా, అమ్మ కాళికా స్వరూపంలో ఉన్న అమ్మాయి, చింగర స్వరూపంలో ఉన్న అమ్మాయి, వారాహి రూపంలో ఉన్న అమ్మే, రాజశ్యామల రూపంలో ఉన్న అమ్మే, కామాక్ష రూపంలో ఉన్న అమ్మే. అంతే. ఇప్పుడు మనమ్మే ఉంది నాన్న, మనం తప్పు చేస్తే కన్నెర్ర చేస్తుందా లేదా? మన గురించి గొప్పగా ఉంటే అమ్మ ఆనందపడుతుందా లేదా? మనం ప్రేమగా ఉంటే మనతో ప్రేమగా ఉంటుందా లేదా? యద్భావం తద్భవతి. మన మనస్సులో ఏ విధంగా అమ్మను చూస్తామో అక్కడ పోయి అమ్మలానే చూడండి, అమ్మే కనపడుతుంది, వేరే రూపం కనపడుతుంది. అవునా? ఇక్కడ మనకి పూర్వకాలంలో సప్తపది అని ఒక సినిమా ఉంది. సప్తపదో ఏదో ఉంది నాన్న ఒక సినిమా, సప్తపదే, కె విశ్వనాథ్ గారి సినిమా. ఆ సినిమాలో వివాహం చేసుకుంటాడు ఒక పూజారి గారు మేనగోడల్ని, మేనమామ కూతుర్ని. పెళ్లి చేసుకున్న తర్వాత కార్యం రోజున అమ్మవారి రూపంలో చూస్తాడు. ఆమె అమ్మవారి రూపంలో చూసి పూజ చేస్తాడు. రోజు అమ్మవారికి ఆరాధన చేసి చేసి అమ్మవారి రూపమే కనబడుతుంది. అవునా? అందుకనే స్త్రీలని ఆదిపరాశక్తులని ఎందుకంటారు అంటే ప్రతి స్త్రీ ఆదిపరాశక్తే, ప్రతి స్త్రీ అమ్మే, దాంట్లో అనుమానమేం లేదు. మనం చూసేటువంటి రూపంలో, మన కంటిలో, మన దృష్టిలో, మన మనస్సులో, మన ఆలోచనలో తేడా ఉండొచ్చేమో కానీ అమ్మలో ఎక్కడా తేడా లేదు. అక్కడ ఎవరైనా వెళ్ళవచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళాలి. జ్యోతిర్లింగాలు అన్ని పూర్తి చేయాలి, అష్టాశక్తి పీఠాలు, శ్రీలంకలో ఉన్న శాంకరి దేవాలయాన్ని కూడా వెళ్తున్నాం మనం. మన దేశంలో ఉన్న కామాక్షకి వెళ్ళడానికి ఏముంది? తాంత్రిక విధానం కాదు అక్కడ, తాంత్రికం అంటున్నారు. తంత్రము వేరు, తాంత్రికం వేరు. ఏంటి గురుగారు ఇక్కడ తాంత్రికము అంటే మీరు చెప్పినట్టుగా క్షుద్ర ప్రయోగాలు, అవన్నీ ప్రయోగాలు చేసేటువంటి విధానాన్ని తాంత్రిక విధానం అంటారు. తంత్రము అంటే అమ్మవారికి సంబంధించినటువంటి తంత్రం ఏదైతే ఉందో, మంత్రంలాగా తంత్రం ఏదైతే ఉందో, తంత్రం ఆ కార్యాన్ని చేసేటువంటి కార్యాన్ని తంత్రం అంటారు. తాంత్రికం వేరు, తంత్రం వేరు, క్షుద్రం వేరు. ఇప్పుడు అక్కడ అలాంటి పూజలు కూడా, క్షుద్ర పూజలు కూడా జరుగుతాయి, చేతబడులు అక్కడ కాదు. అది కూడా చాలా మంది రాంగే. అక్కడ క్షుద్ర శక్తుల్ని పారగొట్టేటువంటి దేవత తప్పితే వేరే శక్తి కాదు. మనకు ఉండేటువంటి చెడుని తీసేటువంటి దేవత. అక్కడ పక్కన ఇంకొక గ్రామం ఉంటుంది, అతి తక్కువ కుటుంబాలు ఉంటాయి. ఉన్న కుటుంబాలు మొత్తం క్షుద్రోపాసన చేసేటువంటి వాళ్ళు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని కుటుంబాల వాళ్ళు క్షుద్రోపాసన చేస్తారు. అక్కడ నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంటుంది, పుడుతుంటుంది. ఇక్కడ నెగిటివ్ తీసేస్తుంది, వెళ్ళిపోతుంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ గ్రామాన్ని కూడా అమ్మవారి దేవాలయంలో కలిపేసి క్షుద్రోపాసన అని చెప్తున్నారు. అది తప్పు. క్షుద్రోపాసన కాదు, క్షుద్ర శక్తుల్ని పారద్రోలేటువంటి శక్తే కామాఖ్య అమ్మవారు. మీరు గనక అంటే కొత్తగా వెళ్ళి అప్రమత్తంగా గనక ఉంటే మాత్రం ఇట్లాంటి పూజలన్నీ చేసేస్తారు, మిమ్మల్ని తీసుకెళ్లి అది అని చెప్పి. పరిస్థితి లేదు నాన్న. ఇప్పుడు జనాలు ఎవరు ఎంత అమాయకంగా, ఎంతమంది ఉన్నారు అమాయకంగా? ఎవ్వరు లేరు. అందరూ నాలెడ్జెడ్ పర్సన్సే. అవునా? యూట్యూబ్లు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీడియా మంచి అందుబాటులోకి వచ్చేసింది, నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. ఏం కావాలన్నా గూగుల్ తల్లి కొట్టేసి అడుగుతున్నారు. మళ్ళీ ఏ యాప్స్ వచ్చినాయి కదా, వచ్చినాయి. ఇంకా ఈజీ అయిపోయింది. అవునా? వాట్సాప్ లో ఇంకోటి ఏదో ఒకటి వచ్చింది, మోసం ఏదో వచ్చింది, దాంట్లో కొడుతున్నారు. దేంట్లో చూసినా మనకి సంపూర్ణమైనటువంటి మనకు కావలసిన భాషలో సమాచారం అందుతుంది. అట్లాంటప్పుడు ఎవరు మోసపోతారు కదా? అక్కడ మోసం చేసే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఉంటే ఉండొచ్చు గాక. నాకైతే ఎప్పుడు తారసపడలేదు, అంత మోసమైన పరిస్థితులు లేవు. వెళ్ళాను, చక్కగా హోమాలు నేర్చుకున్నాము. కాకపోతే అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఊహించుకొని వెళ్తారు. హోమం అంటే మనకులాగా కూర్చొని ఓం భం భైరవాయ నమః స్వాహా అని గంటలు గంటలు గట్టిగా అరుస్తారని అంత పరిస్థితి ఉండదు. మరి ఫస్ట్ సంకల్పం చెప్తారు నాన్న. సంకల్పం లోపల గర్భాలయం ఎక్కడైతే ఆలయం ఉంటుందో అక్కడ దేవత ఆవాహన చేస్తారు, సంకల్పం చెప్పిస్తారు. ఏదైతే జంతు బలులు ఇస్తున్నామో వాటిని తీసుకొచ్చి అమ్మవారికి చూపిస్తారు. చూపించేసి అనుజ్ఞ పొందడం అమ్మవారి దగ్గర, వీటిని ఇస్తున్నామని చెప్పి. తర్వాత వాటిని తీసుకెళ్ళి బలిస్తారు. బలి అయిపోయిన తర్వాత ఆ రక్తం తీసి కుంకుమ బొట్టు పెడతారు. అయిపోయిన తర్వాత హోమాన్ని కూర్చోబెడతారు. హోమం కూడా పావు గంట సేపు మించి ఉండదు. అది కూడా మంత్రం బయటికి వినపడదు.
స్వాహ 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 మంత్రం మాత్రం వినపడుతుంది. లోపల బీజాక్షరాలు వాళ్ళు లోపలే చెప్పుకుంటారు. ఆ ద్రవ్యాలు మనతో వేపిస్తారా? మనతో వేయిస్తారు. వాళ్ళు నెయ్యి వేస్తూ ఉంటారు. ఓకే ఓకే. పూర్ణాహుతి మనతో వేస్తారు. అది కూడా పూర్ణాహుతి అంటే మనకులాగా మూడలు కట్టి ఇవేమి ఉండవు. ఇవి ఊహించుకొని వెళ్ళి అక్కడ మాత్రం నిరాశపడకండి దయచేసి. హోమం అంటే పావు గంటే, ఈ జంతు బలి ఇదంతా చేస్తారు గంటన్నర పడుతుంది మనకి. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే పావురాణిని బలిస్తామని చెప్పాం కదా ఇందాక. పావురాణిని చంపరు, బలి ఇవ్వరు. వాటిలో ఉండేటువంటి ప్రాణశక్తిని తీసేస్తారు. ఏ రకంగా అంటే ఒక మంత్రం ద్వారా దాంట్లో ఉండేటువంటి ఎగిరే శక్తిని తీసేస్తారు. ఓకే. అక్కడ శిఖరానికి మించి హైట్ ఎగరు ఏవి. పావురాళ్ళు పక్షులు ఎగరు, ససేమిరా దాని కిందనే ఉంటాయి. అలాగే ఈ మేకలు ఇవి బలిస్తుంటారు. వీటిల్లో 2 రకాల అర్థాలు ఉన్నాయి నాన్న. ఒకటి మన కోసం బలపడటం కోసం అది పుట్టింది, మన కార్యం ముందుకు తీసుకెళ్ళడం కోసం అది పుట్టింది అంటే దానికి మనకి పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంది. 2 వాళ్ళు చెప్పే గొప్ప మాట ఏంటంటే దానికి ఇక జన్మ ఉండదు, మోక్షమేనా. ఇంకా అమ్మవారి దగ్గర డైరెక్ట్ ప్రాణం వదిలినప్పుడు మోక్షమే కాక ఇంకేముంటుంది అంటారు. ఓకే. అందుకని అక్కడ మేకలు చిన్నవి మనలాగా మేకపోతు అంటే మనం ఇక్కడ ఏదైతే ఊహించుకొని వెళ్తామో అక్కడ దానికి విభిన్నంగా ఉంటుంది, కొంచెం భిన్నంగానే ఉంటుంది. మేకపోతులు ఇంతే ఉంటుంది, ఇంత మించి హైట్ ఉండవు. కుక్క పిల్లల్లాగా అంతే. చిన్న మన ఇంట్లో పెంచుకునే పెట్స్ ఉంటాయి కదా, అంత హైట్ ఉండేది, అంత మించి హైట్ ఉండవు. మహా అయితే ఇదే హైట్. ఓకే ఓకే. వాటిల్నే బలిస్తారు. ఇచ్చేటప్పుడు నిజంగానే ప్రాణం విలువలు ఆడుతుంటుంది. చిన్నవి కదా అని నేను బాధపడ్డా. ఆయన కూర్చోబెట్టి చెప్పాడు, ఇది నువ్వు కోరుకుంటేనే, నోరు కోరుకుంటేనే అది రాలేదు ఇక్కడికి. దానికి మోక్షం కలుగు చేసేటువంటి బాధ్యత నీ ఎందు ఉంది కాబట్టి నీకు ఈ బాధ కలిగి దీన్ని నివారణ చేసుకోవడం కోసం నువ్వు వచ్చావు, దానికి మోక్షం కలిగించావు. నీ కోసం బలి అవుతుంది కాబట్టి దానికి నీకు పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంది, ఆ బంధం దీంతో తెగిపోయింది, దాని మళ్ళీ జన్మ ఉండదు, దానికి మోక్షం కలిగించేటువంటి మార్గం ఇదని చెప్తారు. గొప్ప విధానం కదా నిజంగా. నిజంగా ఈ కోణంలో ఆలోచిస్తే మంచి పని, అది మంచి పని. అక్కడ ఉండేటువంటి వాళ్ళ సంప్రదాయాలను బట్టి చూస్తే అది గొప్ప పని అవుతుంది. కాబట్టి ఈ బలులు అవి కూడా అక్కడ తప్పు కూడా కాదు. మహిషి బలి ఇవ్వడం అనేటువంటిది ఇస్తారు. నిజంగా బలి కూడా ఏంటంటే ఒకటే దెబ్బ నాన్న, 2వ దెబ్బ మళ్ళీ దానికి తెలియదు, 2వ దెబ్బ దానికి తెలియదు, ఇక ఒకటే దెబ్బకి అయిపోతుంది. పొద్దున అంటే నేను రక్తంతో చూసిన గుళ్ళు లేవు, ఇదే మొట్టమొదటి దేవాలయం. పొద్దున్నే పోయేసరికి కడుగుతుండే రక్తం. తెల్లవారుజామున 5ంటికి రమ్మని చెప్తారు, 5ంటికి క్యూ ఉంటుంది అప్పటికి ధర్మ దర్శనానికి. స్పెషల్ దర్శనానికి మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటాం, వాళ్ళే తీసుకుంటారు. అది కూడా సగం మనల్ని క్యూలో నుంచో పెడతారు. తొందరగా మళ్ళీ గర్భాలయం దగ్గర మనల్ని రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకొని దర్శనం చేస్తారు. అక్కడ ఇంకోటి కూడా చాలా మంది చూడనటువంటి కొన్ని ప్రత్యేకతలు ఇవి జనరల్గా చూసి వస్తుంటారు కానీ ప్రత్యేకంగా చూడరు. ఆదిశంకరాచార్య స్వామి వారి విగ్రహం కూడా ఆ గర్భాలయానికి ముందు ఉండేటువంటి యంత్రాలయంలో ఉంటుంది. అవునా? అంటే పరీక్షించి చూస్తేనే కనిపిస్తుందా? నార్మల్ కనపడదు, ఎవరన్నా అడగాలి. అక్కడ ఒక గూడిలాగా, చిన్న గూడిలాగా ఉంటుంది, దాంట్లోనే విగ్రహం ఉంటుంది. అంటే ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా అక్కడ సంచరించి మొత్తం అక్కడ ఉండేటువంటి విధానాన్ని మొత్తం చూసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడానికి అక్కడ స్వామివారి విగ్రహం ఉంటుంది. ఆయన ప్రతిష్ఠ చేసినటువంటి కాలభైరవుడి విగ్రహం ఉంటుంది. ఇంత ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వెళ్ళాలా అంటే కేవలం అమ్మవారి దర్శనం కోసం ఎవరు వెళ్ళొద్దు. అమ్మవారి దర్శనం జరగదు, 26వ తారీఖు వరకు జరగదు. 26వ తారీఖు కూడా దర్శనం చేసుకోవాలంటే ఎన్ని గంటలు వేచి చూడాలో చెప్పడం పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. కనీసం 2-3 రోజులు అదే 26, 27, 28, 28 వరకు ఫుల్ రష్ ఉంటుంది. దాని తర్వాత ఏదైనా ఫ్రీగా ఉంటుంది. ఇంకా నెలాఖరు వరకు వెళ్ళకపోవడమే బెటర్. లేదు మేము జపం చేసుకోవడానికి వెళ్తాం, మాకు ఏదైనా మంత్రసిద్ధి కావాలి, అక్కడే ఉంటామంటారా, చక్కగా 22వ తారీఖు ముందు రోజు రాత్రికి అక్కడ ఉండండి, 21వ తారీఖు రాత్రికే ఉండండి. 22వ తారీఖు పొద్దున జపం మొదలు పెట్టుకుని చక్కగా 5 రోజుల పాటు జపం చేసుకోండి ప్రశాంతంగా. నిజంగా మంత్రసిద్ధి పొందే ఇంటికి వస్తారు నాన్న. అక్కడ జపం చేస్తే మాత్రం ఇప్పుడు మనం సామాన్యంగా ఇంట్లో ఒకసారి చేసిన ఫలితం కలుగుతుంది. మనం బావి దగ్గర కూర్చొని చేస్తే ఒకసారి చేస్తే 10 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. చెరువు దగ్గర కూర్చొని చేస్తే ఒకసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. నది దగ్గర కూర్చొని చేస్తే ఒకసారి చేస్తే 10,000 సార్లు 1000 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. సముద్రం దగ్గర కూర్చొని చేస్తే ఒకసారి చేస్తే 10,000 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. ఏదైనా క్షేత్రాల్లో చేస్తే ఒకసారి చేస్తే 1,00,000 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. కామాక్షలో మాత్రమే మనస్ఫూర్తిగా ఒక్కసారి జపం చేస్తే 10,00,000 సార్లు జపం చేసిన ఫలితం కలుగుతుంది. మంత్రసిద్ధికి సంపూర్ణమైనటువంటి ఒక స్థానం ఏదన్నా ఉంది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో అంటే అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కామాక్ష గౌహతి అమ్మవారి. విడి రోజుల్లో కూడా ఇంత పవర్ ఉంటుందా గురువుగారు?
రష్ విడి రోజుల్లో కూడా మనం అనుకుంటాను నాన్న ఓ చాలా దూరం ఉంది ఎవరు వెళ్ళారని. పిచ్చి మాట. తెల్లవారుజామున 5ంటికి వెళ్తే ధర్మ దర్శనం మధ్యాహ్నం ఎప్పుడో 2ంటికి అవుతుంది. అవునా? అంతమంది రష్ ఉంటారు. అసలు 500 రూపాయలు క్యూ వాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. స్పెషల్ దర్శనానికి ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటిది ధర్మ దర్శనానికి 8,000 మంది ఉంటారు. నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు క్యూ ఒక చోట స్టార్టింగ్ చూపించారు నాకు ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. గుర్తుపెట్టుకున్నా. ఎండింగ్ ఎక్కడ అంటే అమ్మవారి దాకా మొత్తం ఆ క్యూ ఎంత దూరం ఉందో అట్లా తీసుకెళ్లారు దారి మమ్మల్ని. ఇది మొత్తం క్యూనే, ఈ మొత్తం ధర్మ దర్శనం వెళ్తారా అన్నాడు. నమస్కారం స్వామి, ఇన్ని గంటలంటే నా వల్ల కాదు అన్న. అందుకని రేపు పొద్దున 5ంటికి వెళ్ళారంటే నేను దర్శనం చేస్తాను అన్నాడు. పొద్దున 5ంటికి వెళ్తే 6:15 కల్లా దర్శనం అయిపోతుంది, 6:30 కల్లా దర్శనం అయిపోతుంది. చక్కగా ముట్టుకోవచ్చు అక్కడ అమ్మవారిని, మనం అక్కడ నీళ్లు చల్లుకోవచ్చు. లోపల ఉన్నటువంటి రాజశ్యామ కమలాత్మక అమ్మవారిని కూడా ముట్టుకోవచ్చు. పిలుస్తూనే ఉంటారు. అంతే ఒకటి చెప్తానన్న, మన సౌత్ ఇండియాలో ఉన్నంత నీట్నెస్ అక్కడ ఉండదు. గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇండియాలో టెంపుల్స్ ఏవి అంత నీట్గా కనపడవు. అందులో ఇట్లాంటి జంతువులు ఇవన్నీ జరిగేటువంటి స్థలంలో నీట్గా ఉండాలి అనుకోవడం అనేది మన మూర్ఖత్వం తప్పితే వేరే కాదు. అక్కడ కొంచెం కట్టడాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా కూడా వెరైటీ కదా, కొంచెం అగ్లీగానే ఉంటుంది. కానీ అక్కడ మనం చూడాల్సింది అగ్లీనెస్ కాదు, అమ్మని చూడాలి. అమ్మని చూసి నమస్కారం చేసుకోండి అంటే తప్పనిసరిగా వస్త్రం దొరికితే తెచ్చుకోండి. నిజంగా అంబుబాచి మేళ వెళ్ళిన వెంటనే వెళ్తే మాత్రం ఒరిజినల్ వస్త్రం దొరుకుతుంది. అంటే ఫేక్ వస్త్రాలు కూడా ఉంటున్నాయా? ఇస్తారు కొంతమంది. ఇప్పుడు గురుగారులు ఉంటారు కదా, పురోహితులు, వాళ్ళు తీసుకెళ్తారు ఒక్కో చీర వేసేసి. ఈ 4 రోజులు ఒక్కో వేల వందల చీరలు వేస్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. ఆ చీరలు వాళ్ళు తీసుకుని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ తరఫున ఎవరైనా హోమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంతేనా క్లాత్ అంటే మనం ఇంత కాదు, ఇంతే క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్ ని మన తాయత్తులో పెట్టుకున్నా, మన పిల్లలు కట్టినా మనకు ఉండేటువంటి సకల దోషాలు పరిహారం అయిపోయి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి తప్పనిసరి కలుగుతుంది. కానీ చాలా మంది ఇప్పుడు మీరేమో యంత్రంలో కట్టుకుంటే పనిచేస్తుంది, ఇంట్లో బీరువాలో పెట్టుకోవడమే విన్నాం ఇప్పటి వరకు. అలా పెట్టొచ్చు అంటారా మరి? దాంట్లో ఒకటి చెప్తాను, ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలా వద్దా అనేది మనకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ. ఓకే, అంటే ధనస్థానంలో సమస్య ఉన్నప్పుడు బీరువాలో పెట్టొచ్చు. బీరువాలో కంటికి సమస్య ఉంటే కంటికి ఆపరేషన్ చేస్తారు కానీ కాలికి చేయడుగా. అవును, ఇది కూడా అంతే. ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను మనం మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని అమ్మ కాపాడమ్మ, నాకు ఈ సమస్య లేకుండా చూడమ్మా అంటే ఆ సమస్యనే అమ్మవారు పరిష్కారం చేస్తుంది తప్పనిసరిగా. తప్పనిసరిగా దశమహావిద్యా దేవాలయాలు కూడా అన్ని సందర్శనం చేసుకుంటారండి. వెళ్ళినప్పుడు ఒట్టిగా వెళ్ళాము అమ్మవారిని, ఒక్క అమ్మవారిని చూసి రావడం కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో అన్ని చూడండి తప్పనిసరిగా. దశమహావిద్యా దేవాలయాలు అంటే ఎవరిని అడిగినా చెప్తారు, అమ్మవారు చుట్టుపక్కలే 8 దేవాలయాలు ఉన్నాయి. ఈ 8 దేవాలయాలు చూసి భగడామకి భువనేశ్వరి అని అడిగితే ఎవరైనా తీసుకొని వెళ్తారు. నిజంగా గౌహతిలో మనకి నది మధ్యలో ఒక దేవాలయం ఉంటుంది, శివుడి దేవాలయం. ఆ దేవాలయం కూడా రామానంద దేవాలయమో సమేదో ఉంది నాన్న. అదొక దేవాలయం చూడదగ్గ ప్రదేశం. బోట్లోనే వెళ్ళాలి అక్కడికి, కేవలం బోట్లోనే వెళ్ళాలి, పైకెక్కి శివాలయం దర్శనం చేసుకొని రావచ్చు. అదొకటి చూడదగ్గ ప్రదేశం. కాకపోతే భోజన ప్రియులు మాత్రం వెళ్ళవద్దు, అక్కడ ఆహారం కరెక్ట్ గా దొరకదు మీకు. అక్కడ నిండా అన్నం కావాలంటే మాత్రం దొరకడం కష్టం. సౌత్ ఇండియా ఫుడ్ చాలా రేర్ అనమాట. వెళ్ళేవాడు ఎవరన్నా ఉంటే మనం కాంటాక్ట్ అవ్వమని చెప్పండి, సౌత్ ఇండియా ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో నేను లొకేషన్ పెడతాను. ఇంకేంటి సమస్య లేదు, అక్కడ ఒక్క చోట దొరికింది నాన్న. మనం భోజనం లేకుండా ఏం చేయలేము, మన వల్ల కాదు. క్యాబ్ డ్రైవర్ని అడిగా, పక్క సౌత్ ఇండియా ఫుడ్ కావాలి ఎక్కడ దొరుకుతుంది అంటే అక్కడ తీసుకెళ్ళాడు. పొంగల్ దొరుకుతుంది, పెసరట్టు దొరుకుతుంది, మామూలట్టు దొరుకుతుంది, దోశలు, ఇడ్లీ అన్ని దొరుకుతున్నాయి అక్కడ. నార్త్ ఇండియా ఫుడ్ ఉంటుంది, సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుంది, మంచి టేస్టీగా దొరుకుతుంది. అది ఒక్క చోట మాత్రమే సౌత్ ఇండియా ఫుడ్ ఉంది, మిగిలిన అన్ని చోట్ల ఈ మామూస్ అంటారు కదా అవే ఉంటాయి. అవే తినాలి అప్పటికి. పాస్తా మామూస్ ఇవి తప్పితే ఇవే మోమోసా ఇంకా అవి తప్పితే వేరే దొరికే ఛాన్స్ లేదు. కాబట్టి ఆహారానికి అంటే ఆకలికి తట్టుకోవాలి కొంచెం, ఏది ఫుడ్ దొరికినా తినాలి. ఇదేది కాదు. ఇంకొక వరం ఏంటంటే నిత్యాన్నదాన సత్రాలు 2 ఉన్నాయి అక్కడే, టెంపుల్ కి సంబంధించినవి, ఫ్రీ. ఎంతమంది వెళ్ళినా భోజనం పెడతారు మధ్యాహ్నం 3 గంటల వరకు. 3 దాటితే భోజనం పెట్టారు. టెంపుల్ స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది, మెట్లు ఎక్కేటప్పుడు చిన్నమస్తాదేవి అమ్మవారి దేవాలయం రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అన్నదాన సత్రం ఉంటుంది. అన్నదాన సత్రంలో కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిత్యాన్నదాన సత్రం, ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనాలు పెడతారు. ఆలయం పెద్దగానే ఉంటుందా గురుగారు? పెద్ద. అసలు మనం మెట్లెక్కి వెళ్తూ ఉండాలి. పైకి వెళ్ళేటప్పుడు కూడా పర్వతం మెట్లు ఎక్కాలి. మనకి ఎక్కేటప్పుడే కొన్ని దేవాలయాలు రైట్ సైడ్ కనబడుతూ ఉంటాయి. లెఫ్ట్ ఒక్కటే ఉంటుంది, లోపల కిందకి దిగితే ధూమావతి ఒక్కటే ఉంటుంది. తర్వాత
లలితా పరమేశ్వర అమ్మవారి దేవాలయం ఒకటి ఉంటుంది కిందకి మెట్లు దిగిన తర్వాత. రైట్ సైడ్ మెట్లు ఎక్కేటప్పుడే చిన్న మస్త, తార, ఇవన్నీ దేవాలయాలు మనకు కనపడుతూనే ఉంటాయి. కాళీ అమ్మవారి విగ్రహ దేవాలయం ఇవన్నీ మనకు రైట్ సైడ్ కనపడుతూనే ఉంటాయి. అవన్నీ టచ్ చేసుకుంటూనే వెళ్తాం. పూజా సామాగ్రి కూడా అక్కడ పైన దొరుకుతాయి మనకి, కింద నుంచి మోసుకుపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా నీట్నెస్ అనేది మనం పెద్దగా ఊహించి వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. కానీ అక్కడ చెప్తున్నా కదా, నీళ్లు కూడా ఎలికలు తిరుగుతుంటాయి నాన్న గర్భాలయంలో. నా కళ్ళారా చూసా, ఎలికలు తిరుగుతుంటాయి. ఆ పూలు ఉంటాయి కదా, బంతి పూలు అక్కడ వాడేది ఎక్కువగా. అక్కడ అమ్మవారికి వాడేటువంటి పూలలో కూడా తామర పూలు, బంతి పూలు. కానీ విడిగా మనం బంతి పూలు పూజకి చెయ్యం, కానీ అక్కడ వాడతారు. బంతి పూలు, తామర పూలు, శంఖ పూలు, మందార పూలు, ఇవి ఎక్కువ వాడతారు వాళ్ళు. ఈ పూలు ఎక్కువ వాడతారు. హోమాల్లో కూడా ఈ పూలతో హోమం చేస్తారు. మనకు చేసే హోమాలు కదా మనం చేసుకుంటే ప్రత్యేకంగా. వాళ్ళు చేసే హోమాలు ఇవేవి వాడరు. వాళ్ళు ఏదో కొద్దిగా ద్రవ్యాలు తీసుకొస్తారు. ఆ ద్రవ్యము అవి కూడా ఇన్ని ద్రవ్యాలు ఉండవు, ఇంతే ద్రవ్యం ఉంటుంది. ఆవుని ఆ నెయ్యి పోసేది కూడా పాత్ర ఇంతే ఉంటుంది, అన్ని పొదుపే సమయంతో సహా. పావు గంట ఒక చోట హోమము, బలి, పూజ మొత్తం అంటే గంట. ఒక భగడాముఖి అమ్మవారి దగ్గర మాత్రం చాలా లేట్ అవుతుంది. చాలా మంది ఉంటారు అక్కడ, ప్రతి ఒక్కరికి శత్రుబాధలు ఎక్కువ కదా. అందుకని భగడాముఖి దేవాలయంలో మాత్రం చాలా లేట్ అవుతుంటుంది. నేను ఇన్నిసార్లు వెళ్ళినా ఇన్నిసార్లు లేటే, వెయిట్ చేయాల్సిందే గ్యారంటీగా, తొందరగా అవ్వదు. అక్కడ పూజారులు ఎంతమంది ఉన్నా అంతమంది ఫుల్ బిజీగా ఉంటారు. మనం తీసుకెళ్ళిన పెద్ద ఆయన ఎవరైతే గురువు గారు ఉంటారో ఆయన కూడా వెయిట్ చేయాల్సింది, కొంచెం వెయిట్ చేయాల్సింది తప్పదని చెప్తారు. అక్కడ అమ్మవారి, అక్కడ కూడా అమ్మవారు నిజంగా భగడాముఖి దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే నాన్న, కొండలాగా ఉంటుంది. కొండలో ఎక్కడ చూసినా అమ్మవారి రూపాలు కనపడుతూ ఉంటాయి. లోపల మెయిన్ రూపం కూడా మరలా ఏడు రూపంలోనే అమ్మవారు. అవునా? ఎక్కడ చూసినా అమ్మవారు నాకు ఆ రూపంలోనే కనబడతారు. అక్కడ మొత్తం ఆ కొండ మొత్తం, కొండకే దేవాలయం కట్టేశారు. కొండల్లో దేవాలయం కట్టాల, కొండకే దేవాలయం కట్టేశారు. మొత్తం అంటే చెక్కినట్టుగా ఉంటుంది. చెక్కినట్టే ఉండదు, ఆకారం కనిపిస్తుంది. ఆ కొండ దేవాలయం లోపలే ఉంటుంది. ప్రతి చోట రూపం కనబడుతూనే ఉంటుంది మనకి ఎక్కడ చూసినా. అంటే నరసింహస్వామి ఆలయం ఉన్నట్టుగా కొండకి ఉంటుంది. కొండ లోపల తీసుకొని కడతాం కదా, ఇది కూడా అట్లానే ఉంటుంది. అమ్మవారి భగవాన్కి అమ్మవారి దేవాలయం కూడా అట్లానే ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మామూలుగా ఉంటాయి అన్ని. కానీ అన్ని చోట్ల నీళ్లు వస్తాయి, అన్ని చోట్ల నీళ్లు తెచ్చుకోండి తప్పనిసరిగా. నీళ్లు తెచ్చుకొని తాగండి. మీకు ఉండేటువంటి సకల రోగాలు పోతాయి, సకల దుష్ట శక్తులు మన ఇంట్లోంచి వెళ్ళిపోతాయి, మన ఒంట్లోంచి వెళ్ళిపోతాయి. మనం అనుకున్న సకల కార్యాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతాయి అమ్మవారితో. ఒక చిన్న సందేహం ఇంకా ఆకరణ. ఇప్పుడు ఎలాగో మీరు అన్ని వివరించారు, కానీ ఇంకొక అపోహ ఏంటి అంటే మన ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ వేరు, మనం ఉండే ప్రాంతము వేరు. ఇక్కడ ఆచారాలు ఇక్కడ మనం ఆచరించాలి, అక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్గా దండం పెట్టుకున్నామా వచ్చామా అన్నట్టు కాకుండా ఇక్కడ ఉన్న మనం వెళ్ళి అక్కడ ఆచారం ప్రకారం పూజలన్నీ ఎందుకు చేయించుకోవాలి అని కూడా ఒక మాట అంటూ ఉంటారు. ఒకసారి దాని గురించి కూడా. మంచి ప్రశ్న నాన్న. గ్రహణాలు వస్తాయి, భారతదేశంలో కనపడదు అని చెప్పి క్లియర్గా పంచాంగంలో రాస్తాడు. అవునా? కనపడదని రాస్తాడు. కొంతమంది అమెరికాలో ఉంటారు, కొంతమంది లండన్లో ఉంటారు, కొంతమంది ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈ దేశాల్లో కనపడతాయని చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు వీటిని పాటిస్తున్నారా లేదా? పాటిస్తారు. పాటించకూడదుగా మనం భారతీయంగా. లేకపోయినా పాటించాలని అనుకుంటాం, పాటిస్తాం కదా. అక్కడ ఉన్నప్పుడు పాటించాల్సిందేగా. అక్కడ వాతావరణం ప్రకారం గ్రహణం కనపడుతుంది, అక్కడ కలుపుతున్న వాళ్ళు కదలకుండా ఉండేది ఎంత చేస్తున్నారా లేదా? నియమాలు పాటిస్తున్నారా లేదా? భారతీయం కదా, మన సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఆ సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి మనం? అవునా కాదు? సో కాబట్టి ఎక్కడ సంప్రదాయం, ఇందాక మనం చెప్పుకున్నది కూడా అదే, శాస్త్రం కంటే సంప్రదాయం చాలా గొప్పది. ప్రాంతాచారానికి మించినటువంటి శాస్త్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఏ ప్రాంతానికి ఏ ఆచారం ఉంటుందో ఆ ఆచారాన్ని మనం తప్పనిసరిగా గౌరవించి తీరవలసిందే. ఇప్పుడు వేరే రాజ్యానికి వెళ్తాను, వేరే సీఎం ఉంటాడు, వేరే రాష్ట్రానికి వెళ్తే ఆ సీఎం గౌరవించను నేను, పక్క తెలంగాణ నా రేవంత్ రెడ్డి నాకు సీఎం, నువ్వు సీఎం కాదు అంటే నీ రూల్ నేను పాటించరు అంటే పెట్టుకోరా అంటాడు. అవును, అంతే. అవునా? సో కాబట్టి దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. అక్కడ సంప్రదాయాన్ని అక్కడ పాటించవలసింది. ఇప్పుడు నాకు వంకాయ కూర అంటే నాకు ఇష్టం, నేను ఇక్కడ భారతదేశం ఇక్కడ ఉన్నాను కాబట్టి. అవునా? నాకు మా ఇంట్లో అదే అలవాటు చేశారు కాబట్టి. ఇంకో కూర అంటే ఇష్టం, ఇంకొకటి చికెన్ అంటే ఇష్టం. నువ్వు ఇండియాలో నువ్వు చికెన్ తినకూడదని చెప్పి తినకూడదంటే అవునా? ఇవన్నీ మంచి దాంట్లో ఎందుకు ఆలోచించారు ఫస్ట్? అసలు మంచి దాంట్లో కూడా ఆలోచించాలిగా. అక్కడికి పోతే ఖర్చు విషయమా, వెళ్ళటమా వెళ్ళకపోవటమా, కొట్టి దర్శనం చేసుకుని రావడమా తీసి పక్కన పెడితే మంచి మంచి విషయాలు కూడా మనల్ని అవలంబించమని ఫాలో అవ్వమని చెప్పిన మన సంస్కృతిని వాటిని ఎందుకు ఫాలో అవ్వటం లేదు మరి?
అవును. ఈ ఒక్క విషయానికి వచ్చేసరికి మీకు చెడు అని కనబడుతుందా? కాదు కదా. కాదు. ఎక్కడైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంప్రదాయం తప్పనిసరిగా ఇప్పుడు ఆంధ్రాలో పెళ్లి ఒకలాగా చేస్తారు నాన్న, అవును. తెలంగాణలో పెళ్లి ఒకలాగా చేస్తారు. అవును. తెలంగాణలోనే నిజంగా చెప్పాలంటే మన తెలంగాణకు ఒక లక్షణం ఉంది. తెలంగాణ మొత్తం ఒక సంప్రదాయం. తెలంగాణలో ఒక్కో జిల్లాకు ఒక్కో సంప్రదాయం, అవును. ఒక్కో మండలానికి ఒక్కో సంప్రదాయం, ఒక్కో ఊరికో సంప్రదాయం, ఒక వీధికో సంప్రదాయం, ఒక కుటుంబానికో సంప్రదాయం, కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో సంప్రదాయం. మరి ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉండకూడదుగా? అన్ని ఒకటే సంప్రదాయంలో ఉండాలి. అవునా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పక్కవాడిని పోయి చూసి వస్తాడు. పెళ్ళిళ్ళు మాకు నిజంగా ఇక్కడ పెళ్లి జరిగేటప్పుడు కూడా మాకు అదే నవ్వొస్తుంటుంది. వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు అలవాటు తక్కువ. 8:33కి పెళ్ళి అంటే నేను పొద్దున 6ంటికి పోయి కూర్చున్నా. అమ్మో పెళ్లి ముహూర్తం అయిపోతుంది, అసలు లేట్ అయిపోతుంది, అది ఇది హడావడైపోతుంది అని 6ంటికి పోయి కూర్చున్నా. కూర్చుంటే అవతల అబ్బాయి తరఫు బ్రాహ్మడు 8:40కి వచ్చాడు. అసలు అమ్మాయి లేదు అబ్బాయి లేదు. 8:33 ముహూర్తం అంటే దాంతో తెగితే ఇది ఎప్పుడు 2003లో సంగతి నేను చెప్తోంది. అమ్మాయి లేడు అబ్బాయి లేడు, కుర్చీలు మొత్తం ఖాళీ ఉన్నాయి. వాడు మండపం కట్టుకునేవాడు కట్టుకుంటూనే ఉన్నాడు ఆరాంగా మంచిగా ప్రశాంతంగా. అబ్బాయి తరఫు బ్రాహ్మడు రాలేదు, వచ్చాడు 8:40కి ఏమో వచ్చాడు. ముహూర్తం అయిపోయిందండి అని అన్న. వస్తున్నారు అని అన్నాడు. ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నేను నిన్ను క్రియ అడగను, ఎలా చేయించాలో నిన్ను అడగను, నేను చేయిస్తా, నువ్వు నన్ను మంత్రం అడగొద్దు అన్నాడు. సరిపోయింది తొందర అంటే ఆయన మంత్రం రాదు. నేనేమి ఇక్కడ వాడిని కాదు, నాకు అప్పుడు సంప్రదాయాలు తెలియదు అప్పటికి. ఇప్పుడంటే ఇంకా తర్వాత నేర్చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆరితేరిపోయా. ఇప్పుడు అక్కడ సంప్రదాయాలు నాకు గుర్తులేవు సరిగా, దీంట్లో పడిపోయి. సో చేయిస్తున్నాం. 10:50కి అబ్బాయి వచ్చాడు, అమ్మాయి రాదే. 12:30 అవుతుంది. ఏదంటే అమ్మాయి ఫోటోషూట్లో ఉందని చెప్తుంది. ఇంకేం పెళ్ళి నాన్న, బిడ్డ మధ్యాహ్నం గదిరి పెట్టి 5 గంటలు ఆలస్యం. 8:33 ముహూర్తం అంటే 12:40 కూడా 12:50 కూడా అమ్మాయి రాలేదంటే ఆ సమయంలో పెట్టేది ఏంది? పితృకార్యాలు తద్దినాన్ని మాత్రమే పెడతాం. ఆ సమయంలో చేసిన పెళ్లిళ్ళు ఎందుకు ఉంటాయి? పెటాకులవక. అవునా? ఇక్కడ వాటికి అప్పుడు ఇవ్వాలి ప్రాధాన్యత, దానికి ఇవ్వాలి అంతే. అవి మాత్రం మన ఇష్టం చేసుకుంటాం. నీకు తప్పు అనిపించింది మాత్రమే తప్ప. పెళ్లి కొడుకు భారత్లో ఉంటాడు, పెళ్లి కూతురేమో మేకప్లో ఉంటుంది, ఫోటోషూట్లో ఉంటుంది. మళ్ళీ అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి ఫోటోషూట్లు తీయించాలి, పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయించుకోవాలి, మళ్ళీ అన్ని 2 సార్లు చేయాలి. శాస్త్రబద్ధంగా ఒకటి, ఫోటోషూట్ కోసం ఒకటి. ఒకే మండపంలో ఒకే దంపతులకి 2-3 సార్లు పెళ్లి జరుగుతుంది. అవును, దాంట్లో అనుమానమే లేదు. నిజం. ఒకే మంటపం ఒకే దంపతులు పెళ్లి మాత్రం 3 సార్లు 4 సార్లు జరుగుతుంటుంది. జీలకర్ర బెల్లం పెట్టాడు పంతులు, మళ్ళీసారి పెట్టించు ఫోటోషూట్. దానికి మంగళసూత్రం మళ్ళీ పట్టుకో, ఎన్నిసార్లు కడతారా నాయన మంగళసూత్రం, దండ మళ్ళీ వెయ్యి, మళ్ళీ పట్టుకో. నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఈ పెళ్ళప్పుడు వీడియోలు కానీ, ఇవన్నీ ఇట్లాంటి సంప్రదాయాల్లో, ఇట్లాంటి పద్ధతుల్లో నిజంగా ఆలోచించదగినటువంటి శక్తి ఉంటే ఇవి ఆలోచించడం ముఖ్యం. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ నాన్న ఎక్కడికి పోతుంది నాన్న, దరిద్రమైన స్థితికి వెళ్ళిపోతుంది. మొన్న మధ్య ఒక పెళ్లి చేయించాను నేను. అంటే పెళ్లికి వెళ్ళాను, తెలిసిన వాళ్ళు పెళ్లికి పిలిచారు, వెళ్ళాను జస్ట్ మామూలుగా ఆశీర్వదాన్ని. చూస్తే పెళ్లి మధ్యలో ఆగిపోయింది. పీటల పైన పెళ్లి ఆగిపోయింది. ఎందుకని గురుగారు? వేరే వాళ్ళకున్న కారణాల వల్ల ఆగిపోయింది. ఇక్కడ ముఖ్యంగా అంతవరకు పెద్ద స్క్రీన్ కట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం వీడియోలు వేస్తున్నారు. ఆ అమ్మాయిని కూడా ఎవరైనా పెళ్లి చేసుకుంటాడమండి? ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఇంతవరకు డ్రెస్సులు వేసుకొని, ముద్దులు పెట్టుకొని, ముసుగులు ఆడుకొని, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకెవడన్నా పెళ్లి చేసుకుంటాడు ఎవడన్నా అమ్మాయిని? మరి ఇట్లాంటి వాటిలో ఎందుకు మనం ఫాలో అవ్వట్లేదు? ఇట్లాంటి వాటిలో ఫాలో అవ్వండి ముఖ్యం. చాకంటి వారు, గరిపాటి వారు ఇట్లాంటి వాళ్ళు మొత్తుకునేది ఇదే. మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించండి తప్పనిసరిగా. అక్కడున్న సంప్రదాయాలు మనం వేరైతే చూపించే శక్తి మనకి లేదు. అక్కడ ఉండేటువంటి శక్తికి ఏదైతే అవసరమో ఆయా సంప్రదాయాన్ని ఎన్నో తరాల నుంచి తీసుకొస్తున్నారు. దాన్ని మనం వేలు పెట్టి ఎత్తి చూపించేంత శక్తి మన దగ్గర లేదు. కాబట్టి వాటిని ఫాలో అయిపోవడమే మనం చేయవలసినటువంటి పని. కానీ అంత లేకపోయినా అర్హత చూపించేంత చూపిస్తున్నారు. అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపాలపైనే నిందలు వేసే అంత పాపిష్టి జనాలు తయారైపోయారు. దాని అంటే ఎఫెక్ట్ ఉంటుందంటారా? నానా ఒకటి చెప్తా, విప్ర నింద, బ్రాహ్మణ్ణి దూషించడం, నిందలు వేయటం, దైవ నింద బ్రహ్మహత్యాది పాతకాలతో సమానం. గోవధలు, బ్రాహ్మణ్ణి నిందించడాలు, దేవుణ్ణి ద్వేషించడాలు, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యాది పాతకాలతో సమానం. ఇప్పుడు అనుభవించకపోవచ్చు,
రాబోయే తరాలకి నువ్వు చేసిన పాపాన్ని ఉమ్. స్టిక్కర్ వేసి మరి అంటించి మరి పోతున్నావు. బా. అనుమానమేం లేదు. ఉమ్. ఇప్పుడు చాలా మంది పుడుతున్న పిల్లలు చూస్తున్నాం, అవును. ఇవన్నీ ఎప్పుడో పూర్వీకులు చేసినటువంటి పాపాలే. దేవదూషణలు, ఉమ్. అంటే ఏ మనిషిని మానవుడిని బాధ పెట్టొద్దు నాన్న, ఏ జీవిని బాధ పెట్టొద్దు అనేది శాస్త్రం. నిజం. అలాంటిది వాడు ఎన్నో జన్మల సుకృతం వల్ల ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి వాడికి ఉపనయనం జరిగిన తర్వాత బ్రహ్మోపదేశం గాయత్రోపదేశం తీసుకున్న తర్వాత త్రికాల సంధ్యావందనం చేస్తూ వేదమంత్రాలు గురువుగారి దగ్గర కాళ్ళొత్తి నీళ్లు మోసి వంట చేసి ఆయనకు వడ్డిచ్చి భోజనాలు పెట్టి ఆయన బ్రతిమలాడుకొని విద్య నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మ విద్య అంటాం. ఇక్కడ నేను బ్రాహ్మణి గొప్ప అని చెప్పట్లేదు, బ్రహ్మ విద్య కలిగినటువంటి ఎవరైనా బ్రాహ్మణుడు, ఉమ్. దాని క్యాస్ట్తో కూడా సంబంధం లేదు. ఆ. అవునా? అవును. అలా అనుకుంటే వాటి రోజున మాతంగి మహర్షి ఉమ్. ఆయన మనం పూజించాం, మాతంగి అమ్మవారిని పూజించాం. మరి గొప్పగా పూజిస్తున్నాంగా, జ్ఞాన దేవత అని చెప్పి పూజిస్తున్నాంగా. అవునా? జ్ఞానానికి ప్రతీకే మాతంగి అమ్మవారిని చెప్తూ ఉన్నాం, ఆ. రాజశ్యామల అమ్మవారిని. అలాగే మనకి విశ్వామిత్రుడు, ఉమ్. అంత జరిగిన వాల్మీకి, అవును. అవునా? వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు ఆయన, వ్యాసుడు. మరి వీళ్ళందరూ ఏ కులానికి సంబంధించినటువంటి వాడు, ఏ మతానికి సంబంధించినటువంటి వాడు? ఇక్కడ మతానికి కులానికి సంబంధం లేదు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి దారిలోనే మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్తే ఇవన్నీ దాటేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తాం. మనం వాటి దాకా వెళ్ళటల్లా, ఎంతసేపటికి ఇక్కడే కొట్టుకుంటున్నాం. ఒక స్టెప్ దాటి ముందుకు వెళ్ళండి అని చెప్తాను, అంత మించేది బాయిలో కప్పలు మేము ఇక్కడే అంతే, ఇంత ముందుకు వెళ్ళటల్లా. అదే కదా, ఏదో చారుమతి మందమతి సుమతి అని ఒక చేపల కథ ఉండేది మా చిన్నప్పుడు, లెసన్, మా సెకండ్ క్లాస్ లో లెసన్ ఉండేది. చారుమతి మందమతి సుమతి. చెరువు వెళ్ళిపో వస్తుండగానే ముందుగానే సుమతి అనేటువంటి చేప వేరే చెరువులోకి ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉంటుంది. చారుమతి ఒక ఈ చేపలు పట్టే వాళ్ళు వచ్చి పట్టుకున్న తర్వాత ఒడ్డున పడ్డప్పుడు కూడా మరలా కొట్టుకుంటూ నిదానంగా వెళ్ళిపోతూ ఉండేది. ఈ మందమతి అనేది ఏంది, నీళ్లు వెళ్ళిపోయినా అదే చెరువులో ఉంది, వాడు వచ్చి చేత్తో పట్టుకుని మరి తీసుకొని వెళ్ళిపోయాడు. సుమతి అంటే ముందు ఆలోచించేది, చారుమతి అంటే పర్లేదు అక్కడ ఆలోచించేది, మందమతి అంటే అసలు ఆలోచించింది. ఆ మందమతి స్థితిలో వెళ్ళిపోయింది తప్పితే సుమతి స్థాయికి వెళ్ళలేదు మనం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ స్థాయికి వెళ్తేనే బాగుంటుంది. అంతే. ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్తే కనుక అపోహలన్నీ నిజంగా మొత్తం క్లియర్ అయిపోతాయి. తప్పనిసరిగా అలాగే వెళ్ళాలని కోరుకుందాం. అందరికి అపోహలు తీరిపోవాలి, అంతే. అమ్మవారి మీద అపవాదులు వేసేవాడు దూరం అవ్వాలి, అంతే. అది కూడా వాళ్ళ బాగు కోసమే, అంతే, వాళ్ళ కోసమే, వాళ్ళ మంచి కోసమే, అంతే. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.